భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి దగ్గర ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్ట్ దగ్గర మనం ఉన్నాం. జల ప్రళయం సృష్టించినటువంటి విధ్వంసం ఎంత దారుణంగా ఉంటుందో చూడడానికి, ఎంత ప్రమాదకరంగా ఉంటుందో చూడొచ్చు మనం. దాదాపు ప్రస్తుతం కట్టకు ఉన్నటువంటి ఏదైతే పెదవాగు ప్రాజెక్టుకు ఉన్నటువంటి మెయిన్ కట్ట దగ్గర మనం ఉన్నాం. ఈ కట్టకు సంబంధించినటువంటి డిశ్చార్జ్, ఇది ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డిశ్చార్జ్ గేట్స్. ఇవి 3 గేట్లు ఉంటాయి. 3 గేట్ల ద్వారా హయ్యెస్ట్ డిశ్చార్జ్ 35,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలేలాగా 1981లో ఈ ప్రాజెక్టును డిజైన్ చేసి నిర్మించారు. ఈ ప్రాజెక్టు మొత్తం కెపాసిటీ వచ్చేటప్పటికి 1/2 టీఎంసీ, అంటే ఒక 1/2 టీఎంసీ నీటిని నిల్వ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక్క చుక్క నీరు లేనటువంటి ఖాళీగా ఎండిపోయి ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టును చూస్తున్నాం. ఎప్పుడు నిండు కుండలాగా ఉండేటువంటి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు మొత్తం కట్ట కొట్టుకుపోయింది. 3 చోట్ల ఈ కట్ట మొత్తం బ్రేక్ అయిపోయింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్కి సంబంధించినటువంటి గేట్ల దగ్గర ఉన్నటువంటి ఈ ఒక్క ప్రాంతము 200 మీటర్లకు మేర, అంటే దాదాపు మన వాడుక పరిభాషలో చెప్పాలంటే 1/2 కిలోమీటర్ మేర డ్యామ్కి సంబంధించినటువంటి మట్టి కట్ట మొత్తం కొట్టుకుపోయింది. దాదాపు 20 నుంచి 25 కోట్ల రూపాయల పైన దీన్ని పునర్నిర్మించాలంటే అంచనా అవుతుందనేటువంటిది ఒక ప్రాథమిక అంచనాగా ఉన్నటువంటి పరిస్థితి కలుస్తుంది. ఈ జలప్రళయం ఈ డ్యామ్ దగ్గర కాకుండా కాస్త కుడిపక్క, అంటే డ్యామ్ ఇప్పుడు మన కెమెరాలో చూపిస్తున్నటువంటి డ్యామ్కి కుడిపక్కన ఒక 20 నుంచి 50 మీటర్ల అవతల జరిగి ఉంటే ఆ దిగువన ఉన్నటువంటి మొత్తం గ్రామం అంతా కూడా నీటిలో మునిగిపోయి చాలా నష్టం జరిగి ఉండేటువంటిది. ఇంకా కొంచెం ఎడమ పక్కన జరిగి ఉంటే రంగాపురం అనేటువంటి విలేజ్ ఉంది, అది కూడా పూర్తిగా వాష్ అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రాణ నష్టం ఎంత దారుణంగా ఉండేది అంటే ఊహకందనంత పెద్ద ప్రాణ నష్టం జరిగి ఉండేది. కానీ భగవంతుడి దయ వల్ల, కొంత అధికారుల అప్రమత్తత వల్ల డ్యామ్కి దిగువన ఉన్నటువంటి గ్రామాల ప్రజలను సరైన సమయంలో ఖాళీ చేయించడంతో ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి కొట్టుకుపోయినప్పటికీ కూడా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్త పడ్డారని చెప్పుకోవచ్చు. మొత్తం 16,000 ఎకరాలు, ఎడమ కుడి కాలువలు 2 కాలువలు ఉంటాయి. పెదవాగు ప్రాజెక్టుకు ఉన్నటువంటి 2 కాలువల ద్వారా 16,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఉద్దేశంతో 1981లో దీన్ని నిర్మాణం చేశారు. ఆ తర్వాత ఏటా 15,000 ఎకరాల వరకు దాదాపు సాగునీరు అందుతుందని చెప్తున్నారు. తెలంగాణలో కేవలం 2,360 ఎకరాలు, అంటే 2,360 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ ఇది. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో 13,640 ఎకరాలకు ఈ పెదవాగు ప్రాజెక్టు ద్వారా నీరు అందుతుంది. మొన్న 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణం చేత దాదాపుగా 70,000 క్యూసెక్ల వరద వస్తుంది. బహుశా ఈ ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు వరద రాలేదని చెప్తున్నారు. 1989లో ఒకసారి ఈ కట్ట తెగిపోయినట్టుగా కూడా ఇరిగేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నిర్మించాలంటే కనుక 20 నుంచి 25 కోట్ల దాకా అవుతుందనేటువంటిది ఒక ప్రాథమిక అంచనా కనబడుతూ ఉంది. 3 చోట్ల, ఒక చోట పూర్తిగా గండిపడి తెగిపోయింది, మరొక 2 చోట్ల కూడా ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కట్ట 40 నుంచి 45 మీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి మట్టి కట్ట. ఆ రోజుల్లో 1981లో నిర్మించినటువంటి గట్టి కట్టడం ఇది. అయినప్పటికీ కూడా ఈ వరద ప్రళయం దాటికి, వరద వచ్చినటువంటి వరద దాటికి 70,000 క్యూసెక్ల వరద ఒక్కసారిగా వచ్చి ఈ డ్యామ్ మొత్తాన్ని తోసేయడంతో, ముందుకెళ్ళిపోవడంతో మట్టి కట్ట మొత్తం కొట్టుకుపోయింది, రాళ్ళు బయటికి వెళ్ళాయి. ఇప్పుడు దీన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే దీనికి ఉన్నటువంటి వాటర్ డ్రైన్స్ కావచ్చు, బండ్ కావచ్చు, దాని కింద నుంచి కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవకాశం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రళయం దాటికి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 10-15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. మొత్తం పంట పొలాలన్నీ కూడా ఇసుక మేటలను తలపిస్తున్నాయి. ఏదైతే పెదవాగు ప్రాజెక్టు మిగిల్చినటువంటి విషాదం చాలా పెద్ద ఎత్తున ఉంది. గ్రామాలలో ఇంకా సాధారణ పరిస్థితులు రాలేదని చెప్పాలి. ఎక్కడికక్కడికి కరెంటు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా తెగిపోయేటువంటి ప్రమాదం ఈ 10 గ్రామాల్లో ఉంది. అయితే ఇక జలప్రళయం తప్పినట్టే, ఎందుకంటే మొత్తం ప్రాజెక్టే కొట్టుకుపోయింది కాబట్టి ఇక్కడ నీళ్ళు ఆగేటువంటి ఆస్కారం లేదు. నీళ్ళు వచ్చినట్టు డిశ్చార్జ్ అయిపోతుంది కాబట్టి ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. కానీ ఈ వరద ఇలాగే వస్తే ఇంటర్లింక్డ్ ఉన్నటువంటి ఏవైతే కట్టలు కావచ్చు, మిగతా దానికి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్లు కావచ్చు, అట్లాగే బ్రిడ్జిలు కూడా తెగిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి రాబోయే 2-3 రోజులు కూడా ఈ అశ్వారావుపేట ఏజెన్సీకి సంబంధించినటువంటి గ్రామాలలో అప్రమత్తత ఉండాల్సినటువంటి అవకాశం కనబడుతూ ఉంది. పెదవాగు ప్రాజెక్టు గండిపడ్డము, మొత్తం కొట్టుకుపోవడం వెనుక ఉన్నటువంటి కారణాలేంటి, స్థానిక ప్రజానికం ఈ పెదవాగు ప్రాజెక్టు కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఏంది, కరెంటుకి సంబంధించిన అంశాలు కావచ్చు, అధికారుల పర్యవేక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. స్థానికులు ఉన్నారు. ఏం పేరండి మీది, ఏ ఊరు మీది? కంగల శంకర్ అండి, కోయరంగాపురం. సార్, దీనికి మెయిన్ ఈ పెదవాగు ప్రాజెక్టుకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఈ ప్రాజెక్టు తెగటానికి కారణం అండి. ఆల్రెడీగా
6 మీటర్లు నీళ్ళున్నాయండి. నీళ్ళు ఉన్నప్పుడు కానీ ఇప్పటి వారికి గేట్లు ట్రైల్ అయ్యలేదు. ఇప్పటి వారికి ఏది ఈ ఫస్ట్ మనకి ఇప్పుడు జూన్ నెల నుంచి కానీ చెరువు నిండున్నా కానీ ఈ నిన్నటి వారికి గేట్లు అయితే ఇప్పటి వరకు ట్రై లేదు. నిన్న 11 గంటలకు గేట్లు లేపారండి. వర్షం వస్తుంటే నిన్న 11 గంటలకు అప్పటికే వాటర్ 6 మీటర్లు నీళ్ళు అలా చెరువు నిండే ఉంది సార్. ఆ చెరువు నిండి ఉండటం వలన ఇవాళ వాళ్ళ నిర్లక్ష్యం వలన 11 గంటలకు గేట్లు ఎత్తే దానివల్ల పైనుంచి వచ్చే ఉద్రిక్తం వచ్చే వరద వల్ల మెయిన్ ఈ పెదవాగు ప్రాజెక్టు తెగటానికి కారణం అండి. దానికి ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, జేఈలు, ఇక్కడ ఉన్న లస్కర్లు వాళ్ళకి తగ్గట్ట వీళ్ళని పెట్టారు సార్. ఇప్పుడు మళ్ళీ ఏది ఈ తలార్లను పెట్టారు. వాళ్ళకి ఏం తెలియదు తలార్లు కానీ. అలాంటి వాళ్ళ వల్ల ఇవాళ ఈ పెదవాగు ప్రాజెక్టుకి మెయిన్ కారణం తెగటానికి కారణం అది సార్. వస్తే ఇవాళ 2 మండలాలకి ఇటు వెలేరపాడు మండలము ప్లస్ మన అసరాపేట మండలానికి ఇవాళ దగ్గరగా చూస్తే 10 గ్రామాలు ఉన్నాయి. ఆ 10 గ్రామాలకు వీళ్ళ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్లే వాళ్ళు పాడైపోయారు సార్. మేము ఇప్పుడు ఆవులు కానీ జంతువులు కానీ ఆకున్న పొలాలు కానీ పొలాలు చూడండి సార్ ఒకసారి ఎట్లున్నాయంటే అదనంగా ఇంతకుముందు మాకైతే మా పొలాలు మాకే గిట్లు తెలవట్లే. ఎందుకు కారణం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వల్లే కారణం తప్ప ఇదైతే ప్రకృతి వల్ల కాదు. ఉన్నావా చెప్తున్నా సార్. దాదాపు నిన్నటి నుంచి కరెంటు లేదంటున్నారు. ఇప్పుడు మీ గ్రామాలలో కరెంటు కావచ్చు, ఇతర సాగునీటి మంచినీళ్ళ పరిస్థితి కానీ ఏంటి ఎట్లా? ఏం లేదు సార్. మంచినీళ్ళ పరిస్థితి కానీ వాళ్ళు వచ్చి భగీరథ మిషన్ పరిపులు కానీ రావట్లేదు. పవర్ అయితే నిన్న కరెక్ట్ ఉదయం నుంచి లేదు సార్ పవరు. వాళ్ళ వరకు నైట్ అంతా పిల్లగాలతోనే కానీ అసలు మా పరిస్థితి ఎత్తుందంటే అసలు ఉన్న జనాలు కానీ కమ్మరగూడెం కానీ, మేడిపల్లి కానీ, కొత్తూరు కానీ, గుమ్మడిపల్లి కానీ, రంగాపురం కానీ, అల్లూరు నగర్ కానీ, తర్వాత కోయ మాధవరం, రామవరం అట్లు వేసుకొని గొల్లగూడెము, గొల్లవాయి ఈ ప్రాంతం ప్రజలైతే బిక్కుమంటూ నైటు అసలు వాళ్ళకి మరి నిద్ర ఎట్లా వచ్చిందో ఏంటో ఎట్లా పడుకున్నారు ఎట్లా మొత్తం వలసకెళ్ళి ఉన్నారు సార్ వాళ్ళు. ఇటు మాకెళ్ళి ఇప్పుడు ఉన్న వరకు అయితే గుమ్మడిపల్లి కానీ ఇట్లయితే నిన్న నుంచి కరెంట్ అయితే లేదు. అప్రోచ్ రోడ్లు చాలా చోట్ల తెగినాయి. అట్లాగే బ్రిడ్జిలు కూడా కొన్ని చోట్ల రోడ్డు కోసుకుపోయింది. మళ్ళీ వరద వస్తే ఇవి కొట్టుకుపోతే అత్యవసర పరిస్థితులు ఏంటి మీకు? మాకు ఇప్పుడైతే సార్ ఇప్పుడు ఆల్రెడీగా ఇప్పుడు చెప్పినట్టుగా ఈ పెదవాగు ప్రాజెక్ట్ గండిపడడం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఏమైనా తుఫాన్ చేస్తే ఆ బ్రిడ్జిలు కూలిపోతే మాకు నిత్యావసర వసూలు తేటానికి ఇటు వెళ్ళాలంటే ఇటు ఒక వంతెన తెగింది సార్. అసరాపేటకి వెళ్ళాలి, ఇటు మళ్ళీ గుమ్మడిపల్లికి రావాలంటే మాకు రహదారి ఇబ్బంది ఉంది కాబట్టి నిత్యావసర వసూలు తేటానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది సార్. మాకు ఆరోగ్య సమస్యలు వస్తే ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే మేము పెదవాగు ప్రాజెక్ట్ రావాలి సార్. ఇప్పుడు గండి కొట్టేసి రేపు మళ్ళీ ఈ వర్షం వచ్చేసి నైట్ వస్తే ఏదైనా ఎమర్జెంటీగా నైట్ ఏమైనా అవినా కానీ మాకు తీసుకెళ్ళడానికి రహదారికి చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ప్రాజెక్ట్ ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా కానీ ఇది సార్ ఉన్న విషయం. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి 2 గంటల టైంలో వరకు 2-3 గంటల వరకు పైనుంచి వాటర్ వెళ్తూనే ఉన్నాయంట. వెళ్తున్నా సరే అధికారులు ఎవరో పట్టించుకోలేదు. ఇక్కడికి ఎవరు కూడా రాలేదు. ఇక్కడ స్థానికులు మాత్రం వచ్చి చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం పట్టించుకోవట్లేదు. ఆ గేట్లు ఎత్తుదామని ట్రై చేసినా కానీ అవి పైకి లేవట్లేదు. అవి ఆల్రెడీ 6 అడుగుల పైన లెగాలి. 3 గేట్లు లెగలేదు. 2 గేట్లు మాత్రం 2 అడుగులు మాత్రమే లేచినాయి. అంత తక్కువ వాటర్ లేచినప్పుడు ఇక్కడ ప్రెజర్ ఎక్కువైపోతుంది. పైనుంచి ఆల్రెడీ చెరువులు దిగినాయి. అవి ప్రెజర్ మొత్తం ఈ పెద్ద ప్రాజెక్టులోకి రావాలి. ఇది పైన గొప్పలంగ దారి నుంచి అక్కడి నుంచి వాటర్ రావాలి కాబట్టి దగ్గర ఈ మధ్యలోనే 100 వాగులు ఉన్నాయి. ఈ వాగులు కాలువలు ఇవన్నీ వాటర్ కలుపుకొని ఇక్కడ వాటర్ అతిగా ఎక్కువ వచ్చేస్తాయి. ట్రాన్స్ఫర్లు అయితే, తంబాలు అయితే, వైర్లు అయితే ఎక్కడికైతే మొత్తం కొట్టేసి ఉన్నాయి. అసలు అవకాశమే లేదు. అవి చెయ్యాలన్నా కానీ టైం పడుతుంది. దాన్ని తగ్గట్టు ఈ అధికారులను పట్టించుకొని మనకు కావాల్సిన సౌకర్యాలు ఏమైనా కల్పిస్తే బాగుంటుంది. ఇంకోటి వ్యవసాయం గురించి మాట్లాడుకుంటే అందరు నార్లు పోస్తున్నారు. ఈ గుమ్మడోల పక్కన అయితే నార్లు ఎండి పొలాలు మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఈ పైన ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని అయితే నార్లు మిగిలి ఉన్నాయి. కానీ వాళ్ళు నార్లు మిగిలి ఉన్నా కానీ ఆ నార్లు ఏం చేసుకోవాలి? పొలం పండించుకోవడానికి అవకాశం లేదు. దీని మీద పండాలి. ఆల్రెడీ మన కింద 2000 ఎకరం ఉన్నా కానీ దీని మీద పండాలి. దీని ద్వారా వర్షం కురిస్తేనే పంటలు పండేది కాదు కదా. దీని నుంచే ఖచ్చితంగా వాటర్ రావాలి. ఈ కాలం నుంచి వచ్చిన వాటరే మనం పంటలు పండించుకోవాలి. అవకాశం లేదు. ఇప్పుడు తెగిపోయినాయి. ఆ నార్లు ఏం చేసుకోవాలి? కొంచెం అధికారులు, ప్రభుత్వాలు ఇక్కడ నుంచి పట్టించుకొని మనకు దాని తగ్గట్టు ఏం చేస్తే బాగుంటుంది. అధికారుల ప్రవర్తన ఎట్లా ఉంది? ఎవరైనా వచ్చారా? ఏమైనా అడిగారా? కనీసం సచార బతికారని చూసారా? వస్తున్నారు, వెళ్తున్నారు కానీ ఎవరినైతే పట్టించుకున్నది లేదు, అడిగింది అయితే లేదు. వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు. ఏదో టూరిజం వచ్చినట్టు ఇది ఎక్కడ ఏదో టూరిస్ట్ ప్లేస్ లాగా వచ్చి చూసేసి వెళ్ళిపోతున్నారు కానీ ఇక్కడ ఎవరినైతే పట్టించుకున్నది అయితే లేదు. ఈ రంగాపురం గుమ్మడవల్లి గ్రామస్తులు కానీ ఇక్కడ గుమ్మడవల్లి ఉంది. రాత్రి భయాందోళన పరిస్థితి. వాళ్ళు కొంతమంది ప్రాజెక్ట్ వెళ్ళిపోయారు, కొంతమంది రంగాపురం వెళ్ళిపోయారు. తెల్లారిపోతుని చూసుకొని ఎక్కడ ఏమున్నాయో చెప్పేసి చూసుకొని వచ్చారు. కనీసం అధికారులు వచ్చేసి ఆస్తి నష్టం ఎంత జరిగింది, ఏం జరిగింది, ఏంటని కూడా రాసుకున్నది లేదు, చూసింది లేదు, ఏమీ లేదు. దానికి ఏదో ఎంతకంత చేసేది మరమ్మతులే చేశారు. మరమ్మతులు చేసి ఆఫ్టర్ ఆల్ ఒక 6 months కూడా కావట్లేదు. ఈ 6 నెలలకు మరి గేట్లు ఎందుకు లేగలేదు? ఎవరి నిర్లక్ష్యం ఇది? మరి చేశారు, చూశారు, అంతా బాగానే ఉంది. మరి గేట్లు లేగాలి కదా, ఎందుకు లేగలేదు? అది ఎవరి నిర్లక్ష్యం? మేము చేయాలా? మేము కాదు కదా చేసేది.
ప్రభుత్వాలు పట్టించుకొని దానికి ఏం చేయాలి? దానికి ఇప్పుడు ఓ 10 లక్షలు ఎంతో ఖర్చు పెట్టి చేశారు కదా! చేసినప్పుడు మరి గేట్లు ఎందుకు లాగలేదు? అది ఎవరి నిర్లక్ష్యం? మరి మారుమూల ప్రాంతం కాబట్టి ఏదో బిల్లులు వేసేస్తారు, వాళ్ళు ఏదో చేసేసి వెళ్ళిపోతారు కదా, ఎవరు పట్టించుకోరు. రైట్. ఇది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. తమ ప్రాంతంలోకి ఈ పరిస్థితికి ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణమని చెప్తున్నారు. ఇప్పటి వరకు చాలా నష్టపోయామని చెప్తున్నారు. అట్లాగే ఈ 10-15 గ్రామాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇంకా వర్షం వచ్చి కానీ లేదా తుఫాను పెరిగి ఈ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ దెబ్బతింటే రాబోయే 2-3 రోజులు కూడా తమకు నరకం కలపడుతుందనేటువంటి ఆందోళన గ్రామ ప్రజల నుంచి వ్యక్తమవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి దగ్గర ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టు నిన్న కురిసినటువంటి భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చినటువంటి భారీ వరదకు కొట్టుకుపోయినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఒక ఇసుక ర్యాంప్ లాగా కనిపిస్తుంది, కానీ ఇది ఇసుక ర్యాంప్ కాదు, ఒక వరి పొలం. మొన్ననే నాటు వేసినటువంటి వరి పొలంలో ఆ గుమ్మడిపల్లి దగ్గర ఉన్నటువంటి పెదవాగు ప్రాజెక్టుకి గండిపడి కొట్టుకుపోవడంతో వచ్చి చేరినటువంటి ఇసుక మేటలు ఇవన్నీ కూడా ఇసుకేసి మొత్తం పొలాలంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటే మొత్తం కరెంటు వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. నారాయణపురం, బచ్చువారిగూడెం, దాంతోపాటే నందిపాడు, పాటు గుమ్మడిపల్లి, అట్లాగే కొండరాఘవపురం లాంటి అన్ని ప్రాంతాలలో కూడా దాదాపు 7-8 గ్రామాలకు సంబంధించినటువంటి కరెంటు వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైపోయింది. మొత్తం ట్రాన్స్ఫార్మర్లన్నీ కూడా నీటిలో పడి మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటలుగా ఈ ప్రాంతంలో కరెంటు లేదని చెప్తున్నారు. ఇంకొక 24 గంటలైనా కానీ కరెంటు వ్యవస్థను పునరుద్ధరించేటువంటి పరిస్థితి లేదు. యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి పనులు అయితే మొదలుపెట్టారు, కానీ కరెంటు పూర్తి స్థాయిలో రావాలంటే కనుక ఇంకొక 24 గంటల పైన పట్టేటువంటి ఆస్కారం ఉంటుంది. వరద ఉధృతికి మొత్తం ఈ లింక్ ఉండేటువంటి బ్రిడ్జిలకు సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు మొత్తం కొట్టుకుపోయినటువంటి దుస్థితి కనపడుతుంది. ఇది పూర్తి ఏజెన్సీ ప్రాంతం, అశ్వారావుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతం. ఒక్కసారిగా దాదాపు 70,000 క్యూసెక్ల నీరు వచ్చి కట్ట ఆపేటువంటి స్ట్రెంత్ లేదు. కేవలం దీని డిశ్చార్జ్ కెపాసిటీ 35,000 నుంచి 36,000 క్యూసెక్ల కెపాసిటీ ఉంటుంది. కానీ ఒకేసారి దానికి రెట్టింపు స్థాయిలో వచ్చినటువంటి ఫ్లడ్ మొత్తాన్ని కూడా కోసి మట్టి కట్టను తోసుకొని వెళ్ళినటువంటి దృశ్యాలు కనపడుతున్నాయి. మొత్తం ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ప్రాంతం అంతా కూడా ఇసుక మేటలేసి వరి పొలాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి. ఈ సంవత్సరం పంటే కాదు, మళ్ళీ ఇందులో ఉన్నటువంటి ఇసుకని తీసేంత వరకు కూడా ఎందుకు పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వ్యవస్థలను పూర్తి స్థాయిలో మొత్తం కూడా పునరుద్ధరించాలంటే ఇంకా దాదాపు 24 గంటలు కాదు 36 గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది. అట్లా చేస్తే తప్ప ఈ ఏరియాలకు కరెంటు కానీ కమ్యూనికేషన్ వ్యవస్థలు కానీ వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంకా భీతావహమైనటువంటి పరిస్థితులు గ్రామాల్లో నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ వరద వచ్చిన కట్ట తెగిపోయింది కాబట్టి ఇప్పటికైతే ప్రమాదం లేదు, కానీ వరద వస్తే మట్టుకు ఈ ఇంటర్నల్ రోడ్లు మొత్తం తెగిపోయి గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళేటువంటి రవాణా వ్యవస్థ పూర్తి స్థాయిలో స్తంభించిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది. పెదవాగు ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోవడంతో దాని ప్రళయం తాలూకు జ్ఞాపకాలు చాలా భయంకరంగా ఉన్నాయి. ప్రస్తుతం మనం వేలేరుపాడు, ఏదైతే అశ్వారావుపేట నుంచి వేలేరుపాడు వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మీద ఉన్నాం. మొత్తం విధ్వంసం తాలూకు దృశ్యాలను మనం చూస్తున్నాం. మొత్తం కరెంటు వ్యవస్థ పూర్తిగా కుప్పగూలిపోయిందని చెప్పుకోవచ్చు. ప్రధాన రహదారి వెంట ఉన్నటువంటి 100 విద్యుత్ పోల్స్ అన్నీ కూడా నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ కోసం అధికారులు కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే మటుకు ఇంకొక రోజు గడిచేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా వర్షం కురుస్తుండటంతో, కంటిన్యూగా వర్షం కురుస్తుండటంతో సహాయ చర్యల్లో కొంత ఆటంకం ఏర్పడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇసుక మెటలేసింది. మొత్తం ఇసుక మెటలేసి ఏవైనా పంట పొలాలన్నీ కూడా ఇసుక తిన్నెలుగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఇదే రహదారి మీద ఒక చోట 31 మంది చిక్కుకుపోయినటువంటి దృశ్యాలు ఉన్నాయి. ఆ తర్వాత ఒక 9 మంది కూడా ఒక చోట చిక్కుపోయారు. పూర్తిగా రవాణా వ్యవస్థ చాలా చోట్ల దెబ్బతినిపోయింది. ఈ రోడ్డు అంతా కూడా గుంతలుగా మారిపోయి దీని మీద నుంచి దాదాపు 4 నుంచి 5-6 అడుగుల ఎత్తు వరకు కూడా నీటి ప్రవాహం, ఏదైతే పెదవాగు ప్రాజెక్టుకు గండిపడి వచ్చినటువంటి నీటి ప్రవాహం ఉందో అదంతా కూడా వచ్చి ఈ రోడ్లను తొలిచివేసింది. దాంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే కాకుండా సాధారణమైనటువంటి ప్రయాణం చేస్తున్నటువంటి వారు కూడా ఎక్కడికక్కడికి నిలిచిపోవాల్సినటువంటి ప్రమాదం ఏర్పడింది. దీంతోనే 2 హెలికాప్టర్లు రంగంలో దిగాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీకి సంబంధించినటువంటి 2 హెలికాప్టర్లను రంగంలోకి దించి ఇక్కడ ఉన్నటువంటి 40 మందిని 31 మందిని గండి మైసమ్మ, ఏదైతే మైసమ్మ టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దగ్గర సేవ్ చేశారు. మరియు 9 మందిని
బ్రిడ్జి సమీపంలో మేకలబండ బ్రిడ్జి సమీపంలో నిలిచిపోయినటువంటి వారిని కూడా సేవ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రవాణా వ్యవస్థ, కరెంటు, దాంతోపాటు ఇంటర్లింక్డ్ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్రిడ్జిలకు చాలా చోట్ల అప్రోచ్ రోడ్లు ఇది కావడంతో రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మొత్తం ఇసుక తిన్నెలు వేసి ఈ సంవత్సరమే కాదు రాబోయే కొద్ది రోజులకు కూడా ఈ పంట పండేటువంటి పరిస్థితి లేకుండా పరిస్థితి తయారైంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ ఏదైనా జరిగితే మట్టుకు ఈ గ్రామాలను ఆదుకోవడానికి రావాల్సినటువంటి పరిస్థితులు లేకుండా రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు ఇక్కడ విద్యుత్ పునరుద్ధరించడానికి ఇంకొక 24 గంటల సమయం పట్టేటువంటి ఆస్కారం ఉందని అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఎమర్జెన్సీ సేవల కోసం రోడ్ లింక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలా చోట్ల బ్రిడ్జిలకు రోడ్డుకు ముందు ఉన్నటువంటి అప్రోచ్లు తెగిపోయి వంతెనలు మాత్రం ఖాళీగా మిగిలిపోయినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఈ పరిస్థితులంతా చక్కబడి గ్రామాలు సాధారణ స్థితికి రావాలంటే మాత్రం ఇంకొక 1-2 రోజులు పట్టేటువంటి ఆస్కారం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా పెదవాగు ప్రాజెక్టు చాలా పెద్ద ఎత్తున నష్టం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. జల ప్రళయం నుంచి త్రుటిలో బయటపడ్డ గుమ్మడిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. గుమ్మడిపల్లి చెంతనే ఈ పెదవాగు ప్రాజెక్టు ఉంది. మనం చూడొచ్చు పెదవాగు ప్రాజెక్టు యొక్క ప్రధాన బండ ఏదైతే ఉందో, కట్ట ఏదైతే ఉందో 2460 మీటర్ల ఎత్తు పొడుగున్నటువంటి ఈ బండలో ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఈ గుమ్మడివల్లి గ్రామానికి ఆనుకున్నటువంటి బండ ప్రాంతం తెగిపోయింది. ఈ బండ నుంచి వచ్చినటువంటి వరద ఈ గ్రామాన్ని మొత్తాన్ని ముంచెత్తింది. ఇంకొంచెం ముందుకు తెగి ఉంటే ఒక 50 నుంచి 100 మీటర్ల ముందుకు గాన తెగి ఉంటే ఈ గ్రామం మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. ప్రజెంట్ మనం ఉన్నటువంటి గుమ్మడివల్లిలో మొత్తం పూరిపాకలు చాలా వరకు నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి నుంచి చాలామంది వచ్చి చూసిపోతున్నారు తప్ప తమ బాగోగులు పట్టించుకున్నటువంటి దాఖలాలో ఎవరు పోలేదని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద జలప్రలయాన్ని తాము ఎప్పుడు చూడలేదని కూడా గుమ్మడివల్లి గ్రామస్తులు చెప్తున్నారు. ఈ గ్రామంలో దాదాపు 1600 నుంచి 2000 మంది జనాభా ఉంటారని చెప్తున్నారు. ఈ నిన్న జరిగినటువంటి ఏదైతే 70,000 క్యూసెక్ల వరద నీరు గుమ్మడివల్లి ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చి మొత్తం కట్టను తెంచుకొని కట్టపత్తాన్ని ధ్వంసం చేసుకుని బయటకు వెళ్ళిందో, ఆ వరద కనుక ఈ ఊరిని చుట్టుముట్టి ఉంటే మొత్తం పిల్లా జల్ల అంతా కూడా మృత్యువాత పడి ఉండేవారు. చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఇంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడేటువంటి మహిళలు ఉన్నారు. అమ్మ, నిన్న ఏం జరిగింది అసలు? నేను మీకు ఏం జరుగుతుందమ్మా ఈ ఊర్లో? అసలు నిన్న జలప్రళయం ఎట్లా వచ్చింది? బాగానే వచ్చినాయండి. ఎంతగానో బాగా వరద వచ్చి కొట్టి బాతుంటే మరి మా లేని వాళ్ళ పరిస్థితి ఏముందండి చెప్పండి ఒకసారి. తొలడం అయిపోయింది, భయం వేసిందండి. మా పరిస్థితి అసలు ఎట్టి వెళ్ళాలో ఏంటో కూడా తెలియలేదు. పిల్లలు చిన్నవాళ్ళు అసలు ఎట్టి వెళ్ళామా ఏంటో ఎప్పుడు ఎంతగానో రాలేదండి. ఈ కట్ట కొద్దిగా ఇటు దిగి ఉండి మీ ఇండ్లకు నీళ్ళు వస్తుంటే ఏం జరిగేదమ్మా? ఎంత ప్రమాదం జరిగింది? దేవుడి దగ్గర పోదామండి, ఇంక చేసేది ఏముందండి, అంతే కదండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, చూశారు మొత్తం. మరి మంచిగా చేస్తామమ్మా, మరి ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, మరి కరెంట్ లేదు అంటున్నారు. 2 రోజుల తర్వాత మేము మొత్తం ఇల్లు చూసుకుంటాం, రాసుకుంటాం అన్నారు. ఎందాకేమో అసలు ఏమీ లేవండి. మా ఇల్లు చూడండి అదిగండి, అసలు ఏమీ లేవు. కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవండి మాకు. ఈ పొద్దున్న నుండి ఎట్టే తిరుగుతున్నాం. కరెంట్ కూడా లేదండి. నిన్న నుండి కరెంట్ కూడా లేదు అసలు. ఏం మరి ఎప్పుడు వచ్చిందో చెప్పట్లేదండి. 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు అంటున్నారండి. ఇప్పుడు ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఏందమ్మా, ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే, గుండె నొప్పి వస్తే, ఎట్లాంటివి వస్తే కనీసం ఎట్టిపోవడానికి కూడా దారి లేదు కదా? లేదండి, మరి ఏం చేయాలో తెలియదు కండి మాకు. మరి నిన్న అడుగునువండి, వాళ్ళు వచ్చారు, అడుగును చేస్తానన్నారు. వచ్చినాడు, మేము అడిగాం ఏంటి మరి మాకు కరెంట్ లేదు, సంటి పిల్లలతో ఉన్నామంటే అమ్మ చెట్లు పడిపోయినాయి, వాగులు దిగిపోయినాయి, తీగలు లైన్లు వేయాలా, వాళ్ళు పని చేయాలిగా వర్షం అన్నారండి. చేస్తాం మేము కూడా అందుకే అన్నారండి. చేస్తాం అన్నారు. మనం గ్రామస్తులు చాలా మంది ఉన్నారు, వారిని మట్టి తెలుసుకుందాం. కరెంట్ లేదు. కరెంట్ లేదండి, మాకు భోజనం తినడానికి లేదు, అసలు వండుకోవడానికి అసలు ఏం లేదు. 150 భోజనం చెప్పారు ఎమ్మెల్యే గారు. ఒక భోజనం కూడా మా దగ్గర రాలేదు. పొద్దున అట్టే ఉన్న ఉపాసం ఉన్నాం, ఒక భోజనం కూడా రాలే మా దగ్గరికి. ఇప్పుడు ఏమడుగుతున్నారు మరి? ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చారు, అందరూ వచ్చి చూసిపోయారు, చూసి వెళ్ళారు కానీ భోజనం తెప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఇంతవరకు ఒక భోజనం కూడా రాలేదు మాకు. మేము పొద్దున ఉపాసం ఉన్నారు మా వాళ్ళు. కరెంట్ గురించి ఏమంటున్నారు? కరెంటు మొన్నటానికి కరెంట్ లేదండి, అసలు కరెంట్ కూడా లేదు, ఇబ్బంది పడుతున్నాం. అసలు మాకు లైట్లు కూడా లేవు, ఏమీ లేవు, చీకట్లో మా ఇబ్బంది పడుతున్నాం. అది మా వాళ్ళు ఇల్లు అండి, ఇల్లు అది ఏమి లేదు. నిన్నటి పరిస్థితి ఏంది? 4 నుంచి 5 అడుగుల వరద వచ్చింది, పిల్లా జల్లా వేసుకొని ఈ ఊర్లో ఉన్నారు. నిన్న ఎట్లా ఉండి ఈ సిచ్యువేషన్ ఇక్కడ? అసలు ఈ సందడి అయితే మేమైతే బయటకు వెళ్ళిపోయాము అండి, దడుచుకొని. మాకు బాగా భయం వేసేసింది, అందరం బయటకు వెళ్ళిపోయాను.
ఒక పనిముట్టు కూడా మేము ఏం పట్టుకోవాలి అసలు. పనిముట్లు మొత్తం అవి మొత్తం సామాన్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది, గోదావరికి వెళ్ళిపోయింది. అసలు ఏమి లేవు మా దగ్గర సామాన్ అసలు. కట్టుబడంలో మిగిలిపోయాయి. బట్టలే తడి బట్టలతో అట్టే ఉన్నాం మేము. అసలు ఏమి లేవు మా దగ్గర బట్టలు కూడా అసలు. చిన్న జాయిడ్ ముక్క కూడా మిగలలేదండి మాకు, మొత్తం కూలిపోయింది. ఒక గిన్నె లేదు, ఏమీ లేదు. పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ కాడికి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో ఇట్లా చెంగులు వేసుకొని కూర్చొని ఉండమండి తెల్లారుదులు. ఏం చేసారు? కనీసం దుప్పట్లు లేదు, బంతుల్లో ఏమీ లేవు. మంచాలు కూడా కొట్టుకుపోయినాయి, అన్నీ కొట్టుకుపోయినాయి, ఏమీ లేవు అసలు. మొత్తం వర్షార్పణం అయిపోయినాయి, వరదలో మొత్తం కొట్టుకుపోయినాయి. కేవలం కట్టుబట్టలతో తడి బట్టల మీద మిగిలిపోయి ఉన్నామని అధికారులు వచ్చి చూసి వెళ్ళారు. ఆకలిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. 150 భోజనాలు తెస్తే 1600-1700 మంది గడపున్నటువంటి జనాభాకు ఏం సరిపోతుందని కూడా గుమ్మడివల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిన్న కట్టుబట్టలతో బయటకు వెళ్ళామని చెప్తున్నారు. ఆదుకోవాలని, కరెంటు పునరుద్ధరించి ముందు ఇక్కడ ఉన్నటువంటి సహాయ చర్యలు చేపట్టాలని కూడా గుమ్మడివల్లి గ్రామస్తులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో సాంబశివరావు, టీ న్యూస్, పెదవాగు ప్రాజెక్టు నుంచి.